హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి టేస్టీగా యమ్మీగా గ్రేవీగా ఉండే మీల్ మేకర్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో రెస్టారెంట్ స్టైల్లో మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే కనుక పాన్ పెట్టేసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సహజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకు వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసి ఈ లోపు అయితే కనుక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ని తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఇంచులు వెండి కొబ్బరిని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకుని దీంట్లో 4 లవంగ మొగ్గలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కను ఈ విధంగా తుంపుకుని యాడ్ చేసేసుకోండి. మొత్తం అంతా వాటర్ సహాయంతో మెత్తటి పేస్ట్ కింద ఈ విధంగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకుని ఈ లోపు అయితే కనుక మీల్ మేకర్ని మనము క్లీన్ చేసుకోవాలి. అది ఎలా అంటే హాట్ వాటర్ ఈ విధంగా మరుగుతుండగా 1 కప్పు వరకు మీల్ మేకర్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా కలిపినట్లయితే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇన్నైతే వడకట్టేసుకోండి. ఈ వడకెట్టుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దాంట్లో కూల్ వాటర్ యాడ్ చేసేసుకుని గట్టిగా పిండుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఆనియన్స్ అయితే కనుక చక్కగా మగ్గిపోయి ఉన్నాయండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పక్కన మనము పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా అన్నింటినీ, అవన్నీ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్లోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన శుభ్రంగా వాష్ చేసి పిండుకుని పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ను కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఆ మసాలా మిశ్రమం మొత్తం మీల్ మేకర్లకి పట్టేలాగా మొత్తం అన్ని ఒకసారి కలుపుకుని దాంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ డబల్ అయిపోతుందండి, అంత బాగుంటుంది. ఈ విధంగా కర్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒకసారి కలిపేసుకుని మొత్తం ఈ పెరుగు మీల్ మేకర్ల మసాలా మొత్తం కలిపేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నట్లయితే అసలు మటన్ కర్రీ సరిపోదండి, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. రెస్టారెంట్లో తిన్న ఆ అనుభవం అనేది గుర్తొస్తుందండి, అంత బాగుంటుంది. అసలు మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు. ఈ విధంగా ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కనుక కొంచెం 1 స్పూన్ వరకు కస్తూరి మేతిని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర ఈ విధంగా చల్లుకుని తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే మీల్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.